ఎలాగ జనసేన పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఇక్కడ కూడా మనం ఏ రకంగా జనసేన ఏదో ఇక్కడ ఒక మీటింగ్ పెట్టేసుకుని జబ్బలు తెరుచుకుని మనం గొప్పడం వెళ్ళిపోతాం కాదు. జనసేన పార్టీ ఆవిర్భవించింది, ఇక్కడ ఆఫీస్ పెట్టాం. మన ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది కలిగింది, మనందరూ కలిసి వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు జనసేన పార్టీ బతుకున్నట్లు లెక్క. కానీ మన ఇక్కడ మీటింగ్ పెట్టుకుని 4 సాలువాలు కప్పించుకుని వెళ్ళిపోతే జనసేన పార్టీ లైవ్లో ఉండదండి. మేము నిలబడి ఉన్నామంటే కారణం అదే. ఈ రోజు వరకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము నిలబడి ఉన్నాం, ప్రజల్లో ఉన్నాం. కరోనా వస్తే సాగు కూడా తెగించి ప్రజలకి 1 కోటి రూపాయలు పెట్టి ఇంచుమించుగా ఉన్న ఆస్తి అంతా అమ్మేసైనా సరే అందరికీ నిత్యావసర వస్తువులు, భోజనాలు, మెడికల్ కిట్లు అన్నీ కూడా నా వంతుగా నేను సాయం చేశాను. ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే కారణం డబ్బు మనకు కూడా రాదు. ఇంకా చాలామంది పెద్ద హరిప్రసాద్ గారు చెప్పారు, డబ్బు ఎంత సంపాదించినా మనకు కూడా రాదు. కానీ అల్లూరి సీతారామరాజు గారి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం, సుభాష్ చంద్రబోస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం, మహాత్మా గారి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఆయన ఏం తెచ్చారంటే స్వతంత్రం తీసుకొచ్చారు. కానీ నువ్వేం సంపాదించావంటే రాజశేఖర రెడ్డి కొడుకు 1,00,000 కోట్లు ఇచ్చాడు, ఆయన ఎక్కడున్నాడో తెలీదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 2,00,000 కోట్లు సంపాదించాడు, ఆయన ఎక్కడున్నాడో తెలీదు. ఆయన టైంలో పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఆయన టైంలో విశాఖ ముక్కును ఆపితే జీవితాంతకాలు గుర్తుపెట్టుకుంటారు. పశ్చిమ గోదావరి తీసుకొస్తే జీవితాంతకాలు నేను కూడా నమస్కారం పెడతాను. కానీ రాష్ట్రాన్ని లూటి చేస్తూ ఉండి ఓ పక్క నుంచి మీ సంపదను పెంచుకుని ప్రజల్ని లేనివాళ్ళుగా చేసి యువతని కష్టాల పాలు చేసి మన జనరల్గా చూడండి, ఈరోజు మన జనరేషన్లో 4 పిల్లలు ఉండము, 3 పిల్లలు ఉండము, అలాంటిది ఉండే. కానీ ఈరోజు 2 పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లలిద్దరిని కూడా మనం సంరక్షించలేం, చదివించలేం, సరైన జీవితాన్ని ఇవ్వలేమని ప్రతి తల్లిదండ్రులను ఒక అపనమ్మకం. అలాంటి పరిస్థితుల్లో కూతురేమో అల్లుడి దగ్గర ఉంటుంది, కొడుకేమో ఎక్కడో బయట ఉద్యోగం చేస్తూ ఉంటాడు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొగుడి పిల్లలు ఇంట్లో కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అదే మన రాష్ట్రంలో ఉండి మన పిల్లలు మన దగ్గరే ఉండి చంద్రగతే మనవాళ్ళు మన దగ్గర ఉంటే ఆ సంతోషం మళ్ళీ తిరిగి ఎప్పుడైనా వస్తుందో కూడా ఒకసారి ఆలోచించండి. అలాంటి రాష్ట్రం కావాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అలాంటి రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ వెనకాల మేము తిరుగుతూ ఉన్నాం. అంతేగాని మేము సంపాదించుకుంటా కాదు. ఈ రోజు ఉన్న ఆస్తులు నేను వెల్లడిస్తాను. మళ్ళీ ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా నేనేం సంపాదించిన రాజకీయాల్లో చెప్పే చచ్చిపోతాం. ఏం పట్టుకెళ్ళాం కదా మనం. అది కూడా తెలియకుండా 1,00,000 కోట్లు సంపాదించాలి. ఉన్నది 2 కూతుళ్ళు ఏం చేసుకుంటారు డబ్బులు? అల్లుళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు? పడుకుంటే చనిపోతే ఒంటి మీద బట్టలు కూడా ఉంచరు మన దగ్గర అనేది కూడా తెలియకుండా రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి చాలా బాధాకరమైన విషయం. మీతో షేర్ చేసుకుంటున్నాం తప్ప ఇది ఎక్కువ మాట్లాడాలని కాదు. ఎందుకంటే సమయాన్ని బాగా ఎక్కువ ఇచ్చారు మాకు. ఏం చెప్పారంటే 1 గంట సేపు అయినా సరే దీన్ని సాగదీయండి అని చెప్పి. నేను సాగదెత్తలేదు, ఉన్న విషయాల్ని విపులీకరించి మాట్లాడుతున్నా. దీంట్లో ఏమైనా ఉన్నా కూడా నేను సమాధానం చెప్తాను. మీరు ఎవరు అడిగినా నేను తప్పని మాట్లాడితే సమాధానం కూడా మీకు చెప్తాను, ఆన్సర్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఒక రాష్ట్రంలో జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఎంత మంచి పేరు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం పట్ల ఒక వివక్ష జరుగుతుంది. దాన్ని కూడా మేము జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నాం. అయినప్పుడు కూడా కుటుంబంలో తండ్రి తాగి వచ్చి తప్పు చేస్తే కొడుకు అడుగుతాడు వయసు వచ్చిన తర్వాత, ఏంటన్నా నువ్వు రోజు తాగి వచ్చేస్తే మా పరిస్థితి ఏంటని. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కూడా అడుగుతూ ఉన్నాం, మాకు ప్రత్యేక హోదా కావాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, రాజధాని నిర్మాణం జరగాలి, అన్ని రోడ్లు వేయాలి అనేది. మూసు కూర్చోండి, జగన్మోహన్ అంటాడు కాళ్ళు చేతులు కట్టు కూర్చోండి. మేము కూర్చోవాలా? మేము కూర్చోం, మీతో పొత్తు ఉన్నా. ఆ రోజే మా నాయకుడు పాసిపోయినట్టు మాకు వద్దని చెప్పాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనం లేనప్పుడు వీళ్ళంతా ఒకటయ్యి ఆంధ్ర రాష్ట్రం మోసపోతూ ఉంది. కాబట్టి మనం దగ్గర అవ్వాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా కలవాలనే ఉద్దేశంతో కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసినప్పుడు మేము కూడా వెనకాలే ప్రయాణం. కానీ వాళ్ళ రాష్ట్రంలో నెగ్గాలంటే యు డూ సంథింగ్. నువ్వేదో చేయకోకుండా బీజేపీకి ఓట్లేయండి మేమంతా కలిసిపోయి. నువ్వు కలిసిపోతే రాష్ట్రానికి ఏంటి ఒరిగింది? నువ్వు కలిస్తే మాకేంటి ఒరిగింది? మా పిల్లల భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తాం? అది ఆలోచిస్తే ఆన్సర్ దొరకట్లేదు. ఇలాంటి రాష్ట్రంలో ఉన్నాయంటారా బాబు? జీవితాంతకాలం సంపాదించిన ఆస్తి అంతా అక్కడ ఉంటే అమ్ముకుంటే దిక్కులేదు. రేపు పొద్దున్న మా పత్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పేరు ట్రాన్స్ఫర్ చేస్తాడంట. మీరు కూడా చూసుకోండి, నేను ఉన్నాయేమో. అప్పుడు అమ్ముకుంటాకే ఆస్తులు కూడా ఉండవు, అడుక్కు తినాలి మేము కూడా. ఇలాంటి విపత్తు రాబోతూ ఉంది, దాన్ని గమనించండి. ఇవాళ సీట్ ఎవరండి పోనే ఉండే, మాకు అక్కర్లేదు.
ఇవాళ రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించారు ఎవడైనా ఒకసారైనా? దాని గురించి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ గారి పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలి. నేనేమంటానంటే, రాజకీయాలు ఉన్నప్పుడు పవర్ లేకుండా రాజకీయాల్లో ఉన్న లేకపోయినా ఒకటి. ఒక ఎమ్మెల్యేగా నెగ్గుతాం, పైన మన ప్రభుత్వం రాదు. అటెండర్ కంటే హీనమైన పరిస్థితి ఆ ఎమ్మెల్యేది. మనకంటే అటెండర్ బెటరు. ఆ అసెంబ్లీలో ఉన్న అటెండర్ అవసరమైతే లాగిపడారంటే లాగేస్తారు. కాబట్టి అధికారాన్ని ఇవ్వండి, అధికారంలో షేరింగ్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలు నమ్ముతారు. నేను టీడీపీ పార్టీ నేను బెగ్గింగ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇవాళ మా పరిస్థితి అలా అయింది. ఎందుకంటే పవర్ షేరింగ్ ఉంటేనే ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఓట్లు వేస్తారు, అధికారంలోకి వస్తాం, నిజాయితీగా పరిపాలిద్దాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం, నెక్స్ట్ జనరేషన్కి ఒక ఆశ వెలుగునివ్వాలి మనం. రాజధాని లేదు, సెక్రటరియట్ లేదు, ఒక ఎస్పీ ఉంటే జగన్మోహన్ ఇంటిగా ఉంటాడు. అరే సత్య గారు ఏదో మాట్లాడుతున్న టీవీలో తీసుకొచ్చేయండి అంటే ఆడు వారెంట్ అక్కర్లేదు, 41 నోటీస్ అక్కర్లేదు, రాజ్యాంగం లేదు, తీసుకొచ్చి లోన్ వేసేస్తారు, కుమ్మేస్తారు పట్టుకుని. ఎంపీని తీసుకెళ్ళి చెత్త కొట్టేశారు, ఒక ఎంపీని. మనం ఎంత పెద్ద లెక్క కాదు. కాబట్టి ఇలాంటి రాష్ట్రం మన పక్కన మన మాతృభూమి ఇలాంటి సంక్షోభంలో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి మా నాయకుడిని మార్చుకునే అవకాశం మనకి ఇచ్చాడు. అవకాశం రానే వచ్చింది 24వ సంవత్సరంలో. దాన్ని ఆలోచన చేయండి. ఇవాళ పోస్టులు పెడితే మీరు గొప్పోళ్ళు ఎవరు, మమ్మల్ని తిడితే మీరు అంతకన్నా గొప్పోళ్ళు ఎవరు. కానీ మీరు మాతో సమస్య ఉన్నప్పుడు మాట్లాడండి. మీరు అందరూ వచ్చి మాట్లాడండి, నాయకుడితో మాట్లాడండి, నాయకుడికి వినపడలేక అరవండి. కావాలంటే బాబు మహానుభావ మేమంతా నలిగిపోతున్నాం, మీరు చేసింది ఏంటో మాకు కూడా చెప్పమని అడగండి. అంతేగాని టంగ్ లూజ్ అవ్వద్దు. ఎవరైనా సరే, అది మనోడైనా బయటోడైనా మీకు ఇదే చెప్తున్నా, టంగ్ మాత్రం లూజ్ అవ్వద్దు దయించి. జరిగిన పరిణామాలు మీకు విశదీకరించాను. దాంట్లో ఎవరన్నా ఉంటే కోచింగ్ చేయండి. 2019లో మీరంతా ఏమయ్యారు? ఈ సోకాళ్ళు పెర్సన్స్ అంతా ఏమయ్యారు? మేమున్నాం ఆ రోజు. కాబట్టి దయతో ఆలోచన చేసి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే అందరినీ కూడా జనసేన పార్టీ కుటుంబాల్లో కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మీ వంతు సహాయాన్ని అందించండి. అది ఓటు ద్వారా అందించండి. మీ సహాయం అంటే మీ డబ్బు మాకు అక్కర్లేదు, కానీ మా ఊరిలో మీ ఓట్లు ఉంటే మాకు జనసేన పార్టీకి మద్దతు ఇమ్మని చెప్పి మిమ్మల్ని కోరడానికి బిజీ షెడ్యూల్లో కూడా రావాల్సి వచ్చింది. తప్పనిసరిగా మీ అందరూ అర్థం చేసుకుంటారని, ఏదైనా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి. నిజంగా ఆవేశం మనసులో ఉంది కాబట్టి నేను మాట్లాడగలిగాను తప్ప ఇదేదో నేను పై పెదవుల నుంచి మాట్లాడేది కాదు. మీరు ఒకసారి నేను చెప్పింది కూడా ఆలోచన చేయండి. ఇది కరెక్టా కాదా, నేను అన్నది నిజమా కాదా? అది మన రాష్ట్రం, మనం ఉండకపోవచ్చు అక్కడ. మన రాష్ట్రం, మన పిల్లలు, మన జనరేషను ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఏంటి, ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చి 15,000తో బతుకుతామా? 10,000తో బతుకుతాం సంవత్సరానికి? వాళ్ళు ఇచ్చి బియ్యంతో బతుకుతామా అనే ఆలోచన ప్రతి వాళ్ళు ఆలోచించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ సహాయం చేయండి. జనసేన పార్టీకి సహాయం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.